Hi friends, welcome back to our educated channel. I hope everyone doing great. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ కమాండ్స్ గురించి ఈరోజు వీడియో డిస్కస్ చేద్దాం. సో ఒక లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ తన యొక్క డైలీ లైఫ్లో ఏమేమి కమాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంది అంటే ఇప్పుడు మనం అప్రాక్సిమేట్లీ ఒక 30-20% అనేది మనం ఈరోజు కవర్ చేద్దాం. లైక్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ బేసిక్ కమాండ్స్ ఒక టూల్ ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే పర్టికులర్ యూజర్ దాంట్లో అతను ఎలా చేస్తాడు ఏంటి అనేసి మనం ఈ వీడియోలో అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. ఓకే, అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో నేను స్టార్ట్ చేయకముందుగా నేను సుడో ప్రివిలేజెస్లోకి వెళ్తాను. సుడో ఎస్యు అని ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క లైనక్స్ పాస్వర్డ్ ఇస్తే మనం రూట్ ప్రివిలేజెస్లోకి వస్తాం. ఈ రూట్ ప్రివిలేజెస్ వల్ల యూజ్ ఏంటా అంటే ఈ రూట్గా మనం యూజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, లైక్ కమాండ్స్ అనేది పర్మిషన్ డినై ఇలాంటి ఏం మీరు చూడు. ఓకే, సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో మనం ప్రెసెంట్ వచ్చేసరికి ఆల్రెడీ నా దగ్గర ఒక యూజర్ ఉన్నాడు, ఎగ్జాంపుల్ యూజర్. సో ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దట్ యూజర్. ప్లీజ్ మీరు నోట్ చేసుకోండి ఒకవేళ మీకు గుర్తుండాలి అనుకుంటే. ఓకే, యూజర్ డిలీట్ ఆర్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ యూజర్ని డౌన్లోడ్ చేద్దాం. పెద్దవేడి అనే యూజర్ని మనం క్రియేట్ చేద్దాం. ఓకే, దానికి మనకి యాడ్ యూజర్ రెడ్డి. ఓకే, ఇప్పుడు మనం ఆ పెద్దిరెడ్డికి ఒక పాస్వర్డ్ అనేది మనం సెట్ చేయాలి. ఓకే, సో నేను పాస్వర్డ్ వచ్చేసి కాస్త అని సెట్ చేస్తాను. సో రీటైప్ పాస్వర్డ్. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఇప్పుడైనా అతను ఫుల్ నేమ్ అనేది ఉంది. ఓకే, అతను ఫుల్ నేమ్ ఏంటిది? సో అంటూ హర్ష అని వచ్చేసి రూమ్ నెంబర్ అంటే ఇక్కడ ఐడి కార్డ్ నెంబర్. ఓకే, ఈ ఆఫీస్ లో ప్రతి వాడికి యూనిక్ ఐడి కార్డ్ నెంబర్ ఉంది. ఓకే, దాన్ని అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, దాంట్లో వర్క్ ఫోన్ నెంబర్, దాంతో హోమ్ నెంబర్, దాంతో అదర్స్ లైక్ ద అడ్రస్ వచ్చేసి అడ్రస్ ఆ ఎంప్లాయీ ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నాడు ఏంటి అతను పర్మనెంట్ అడ్రస్ ఏంటని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓకే, దాంతో యూజర్ అనేవాడు మనకి ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. సో ఆ యూజర్ అనేవాడు క్రియేట్ అయ్యో లేదో మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఐడి పెద్దిరెడ్డి యాక్చువల్లీ ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, యూజర్ క్రియేట్ అయితే మీకు ఇలా డాష్ బోర్డ్ చూపిస్తుంది. సో ఇప్పుడు యూజర్ క్రియేట్ అయిపోయాడు, ఒక స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం ఒక గ్రూప్ ఉండిద్ది, ఆ గ్రూప్ లోకి ఈ యూజర్ ని యాడ్ చేయాలి. ఓకే, ఆ గ్రూప్ లోకి యూజర్ ని ఎలా యాడ్ చేస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, దానికి యూజర్ మోడ్ మైనస్ ఓకే సైబర్ సెక్యూరిటీ టీమ్ లోనే యాడ్ చేద్దాం. ఆల్రెడీ నా దగ్గర ఉన్నది సైబర్ సెక్యూరిటీ యూజర్ నేమ్ పెద్దిరెడ్డి. ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి అనే యూజర్ ఈ సైబర్ సెక్యూరిటీ టీమ్ లో ఒక మెంబర్. ఓకే, నేను ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ టీమ్ లో ఏం అప్డేట్ చేసినా అది ఇతనికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చరికి మనం ఇప్పుడు ఒక యూజర్ ని క్రియేట్ చేసాం, గ్రూప్ క్రియేట్ చేసాం, చెక్ చేద్దాం ఆ గ్రూప్ లో ఆ యూజర్ ఉన్నాడా నెక్స్ట్ మనం ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పెద్దిరెడ్డి ఈ యూజర్ సైబర్ సెక్యూరిటీ టీమ్ లో ఉన్నాడు. ఓకే, మీరు ఇలా వెరిఫై చేసుకోవాలి, జస్ట్ ఏదో క్రియేట్ చేసుకుని వదిలేయటం కాదు. మీరు చూడాలి లైక్ అతను నిజంగా యూజర్ క్రియేట్ అయ్యా లేదా, ఆ గ్రూప్ లో ఉన్నాడా లేదా యూజర్ అనేది చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఒక లైనక్స్ అడ్మినిస్ట్రేటర్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు మనం అషా యూజర్ ని సెట్ చేసాం. సో కొన్ని కంపెనీ పాలసీస్ ఉంటాయి మనకి, లైక్ పాస్వర్డ్ అనేది
90 డేస్ కి రీసెట్ చేయాలి కంపల్సరీ. మ్యాండేటరీగా ఒక యూజర్ ఒక పాస్వర్డ్ ని 90 డేస్ లో రీసెట్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే ఆ యూజర్ కి సంబంధించిన లాస్ట్ పాస్వర్డ్ చేంజ్ ఎప్పుడు, అతని పాస్వర్డ్ ఎక్స్పైర్ ఎప్పుడు అవుతుంది, పాస్వర్డ్ ఇన్యాక్టివా యాక్టివా, అకౌంట్ ఎక్స్పైర్ డేట్ అండ్ మినిమం డేస్ ఆఫ్ బిట్వీన్ పాస్వర్డ్ చేంజ్ అండ్ మినిమం ఇవన్నీ ఉంటాయి. సో వీటిల్లో ఇక్కడ మనకి నెవర్ 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 అని ఉంది కదా. సో వీఆర్ గోయింగ్ టు చేంజ్ దిస్ నెవర్ ఇంటూ పర్టికులర్ టైమ్ పీరియడ్. ఓకే. Wait, I need to check another way. Maybe it's work or not. I don't know. I remember I have to try this one. ఓకే. మనం ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి అతనికి మనం పాస్వర్డ్ అనేది సెట్ చేద్దాం. లైక్ 90 డేస్ కి నీ పాస్వర్డ్ అనేది రీసెట్ అవుతుంది. ఓకే. దాన్ని మనం చేంజ్ -m 90 డేస్ కి యూజర్ నేమ్ పెద్దిరెడ్డి. ఓకే. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు చెక్. ఇప్పుడు మనం చెక్ చేయాలి కదా, ఊరికేదో క్రియేట్ చేసి వదిలేయకుండా నిజంగానే ఆ యూజర్ ఆ పాస్వర్డ్ అనేది ఆ యూజర్ కి 90 డేస్ లో రీసెట్ అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. సేమ్ పైన ఉన్న కమాండ్ మనం యూజ్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ ఎక్స్పైర్ చూసుకోవచ్చు మీరు. ఎప్పుడు ఉంది, సెప్టెంబర్ 12, 2026. ఇక్కడ ఏం చూపించింది, నెవర్ అని ఉంది. మనం ఇప్పుడు ఒక సెకండ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసాం. ఇక్కడ మినిమం number of the days between password change 90 days. Okay. And next we are going to set an account expiry date. Okay. అకౌంట్ ఎక్స్పైరీ డేట్. ఒక టెంపరీ యూజర్ ఉంటాడు అనుకోండి, మీ దాంట్లో కాంట్రాక్ట్ బేస్ వర్కర్ ఏదో ఉంది, వాడికి మీరు పర్టికులర్ టైం వరకే ఈ అకౌంట్ మీకు యూజ్ఫుల్ అవుతుంది, నెక్స్ట్ యూజ్ఫుల్ అవ్వదు అనేది మనం ఎలా సెట్ చేస్తాం. ఓకే. సీ దట్ వన్. నేను అతనికి 2027-01-01 యూజర్ నేమ్ ఇచ్చేసేయాలి. ఇక్కడ మనం నెక్స్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే అతని పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, January 1st, 2027 లో అయిన పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే. నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ వార్నింగ్ బిఫోర్ పాస్వర్డ్ ఎక్స్పైర్. ఇప్పుడు ఏదైనా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే, పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంటే అతనికి మెయిల్ వస్తుంది. ఓకే. ఒక 10 days 7 days ముందర అనేసి మనం ఇక్కడ మనకి నచ్చినట్టు మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ యూజర్ లాక్. ఓకే. ఒక యూజర్ ని ఎలా లాక్ చేయాలనేసి మనం ఇక్కడ చూద్దాం. దానికి పాస్వర్డ్ -l యూజర్ నేమ్. ఓకే. sorry yes, పాస్వర్డ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం యొక్క యూజర్ కి లాక్ అనేది వేసేసాం. అతను అనేది యూజ్ చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం యూజ్ చేయాలి. ఓకే. ఇక్కడ యూజ్ చేస్తే ఏమవుతుందంటే పాస్వర్డ్ అన్లాక్ అవుతుంది. అతని యూజర్ పాస్వర్డ్ అనేది మనం అన్లాక్ చేసాం, లాక్ చేసాం. ఓకే. ప్లీజ్ మీరు ఇవన్నీ ఒక పర్టికులర్ దాంట్లో నోట్ చేసి పెట్టుకుంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం లాస్ట్ యూజర్ లాక్ చెక్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మీరు అతని లాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పాస్వర్డ్ ఎన్నిసార్లు లాక్ అయింది, ఎన్నిసార్లు చేంజ్ చేసాం, అతను ఎప్పుడు లాగిన్ అయ్యాడు అనేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చేంజ్
అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం పాస్వర్డ్ ఎక్స్పైరీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా యూజర్ ఉన్నారు అనుకోండి, యూజర్ కి మనం పాస్వర్డ్ అనేది న్యూ ల్యాప్టాప్ మనం వాళ్ళకి ఇస్తాము, వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సో పాస్వర్డ్ సెట్ చేసుకోవాలంటే సో మనం ఈ కమాండ్ యూజ్ చేస్తే అతనికి డైరెక్ట్ గా పాస్వర్డ్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, అండ్ మనం ఇప్పుడు దాకా యూజర్ ని ఇన్స్టాల్ చేసాము, దాని తర్వాత అతనికి పాస్వర్డ్ సెట్ చేసాము, అతన్ని యూజ్ చేయకుండా లాక్ చేసేసాము, నెక్స్ట్ అతని యొక్క లాస్ట్ పాస్వర్డ్ సెట్ చేసాము అండ్ రీసెట్ చెక్ చేసాము. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసరికి బేసిక్స్ చూద్దాం, లైక్ పాస్వర్డ్ ని ఎలా రిమూవ్ చేయాలనేసి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, దానికి పాస్వర్డ్ రిమూవ్ కాదు, యూజర్ ని ఎలా రిమూవ్ చేయాలి, యూజర్ delete మైనస్ ఆర్ delete. ఓకే, యూజర్ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. సో యూ వాంట్ చెక్ అగైన్ యూజర్ ఈస్ రిప్రజెంటెడ్ ఆన్ దట్ వన్. ఇక్కడ మీరు చూడొచ్చు ఐడి నో సచ్ యూజర్ ఈస్ ఫౌండెడ్, అలాంటి యూజర్ అనేవాడు లేడు. అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే యూజర్ లాగ్ ఫెయిల్ లాగ్ ఇవన్నీ ఎక్కడ చెక్ చేయాలంటే ఇక్కడ మనం ls సారీ నేను అతనికి ఇంతవరకు అది క్రియేట్ చేయలేదు, అంటే లైక్ షెల్ క్రియేట్ చేయలేదు. ఒక యూజర్ కి షెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్గట్ టు క్రియేట్ దట్ షెల్ టు యూజర్, సో ఐమ్ గోయింగ్ టు క్రియేట్ దట్ వన్. ఓకే, go to the images and please note down these commands. These commands will be help to you when you are preparing plan. You can see అతనికి ఇప్పుడు మనం ఒక షెల్ అనేది క్రియేట్ చేసాం ఇక్కడ bin dash లో okay, we are going to check that one is created or not. Let's bin bin next ls చాలా వచ్చింది, no problem, మనం dash చేద్దాం. No such directories cat dash. Look, what happened when it comes like this. Why it's come like that? We need to see dash. Where is dash? B dash. Sometimes it's not found. We need to search that one. Dash is not there. Okay. But we created like that one. It's not sure. Yeah,
check that one and I will update you in next video also. You know what that is. And next we are going to see about let's yeah, చూడొచ్చు యూజర్ ఇక్కడ ఉంటారు యూజర్స్ ఏమేమి యూజ్ చేస్తున్నారు మన యొక్క సిస్టమ్ గురించి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమైనా యూజ్ లైక్ దట్ మనం ఈ యొక్క ఫోల్డర్ లో మనం యూజర్స్ అనేది చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఫెసిలిటీ అనేది ఈ యొక్క యూజర్ లో మనం పాస్వర్డ్ ఎలా చెక్ చేయాలి ఇతని పాస్వర్డ్ ఏంటని మనం ఎన్క్రిప్ట్ పాస్వర్డ్స్ ఉంటాయి ఓకే ఎన్క్రిప్ట్ పాస్వర్డ్స్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దాం అది ఇక్కడ మీరు గ్రూప్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎలా అంటే search groups ఇక్కడ ఐటీ అనేది ఉంది సార్ ఐటీఎక్స్ అది అనేది ఒక గ్రూప్ ఇక్కడ సైబర్ సెక్యూరిటీ అనేది ఉంది సార్ అది ఒక గ్రూప్ ఓకే ఇక రెడ్డి అనేది యూజర్ అంటే మీరు ఇక్కడ చూస్తే సైబర్ సెక్యూరిటీలో లైక్ దట్ ఇక్కడ మీరంతా చెక్ చేసుకోవచ్చు సో ఇట్ bit more confused for you if you are seeing this one in first time so back step and here we are going to search cd works and cat royal.log search this file or okay let's and here we are going to search logs dlb choose catch these are the logs guys okay it's all are encrypts only okay ఇది ఎలా ఉండదంటే ఒక encryptions లో ఉంటుంది so you cannot read this one you should read but not this way to read this one there are different methodology to use this one slash log let's cat log it's like a loop actually it is a non-directory but it is a file when I use it but I am unable to read that log okay no problem for that one okay guys so far this one is good I mean you are a bit of confusion right now and what I say to you I hope you make a sense see you next video guys please subscribe my channel and upcoming videos we are going to discuss about more advanced like if you we check like a manually like logs or something else to a user and next video we are going to see about like installation some tools in that user like that we are going to see in this video I hope it make sense this video please subscribe the channel guys okay